సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం గౌరవిస్తున్నామా, మనం ప్రేమిస్తున్నామా, దేవుని మాటకు మనం లోబడుతున్నామా? ఆయన యందు విశ్వాసం ఉంచితే మన పాపాలు శాపాల నుంచి విడిపిస్తానంటున్నాడు కదా. ఇదేమి మనకి కష్టమైన పని కాదు కదా. అందుకే దేవుడు ఏమంటాడు, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ మనలో ఉంటే మనము దేనినైనా కూడా సాధించగలుగుతాం. అది మన వల్ల కాదు, మానవుడి వల్ల కాదు. దేవుని పిల్లలం అయ్యాము కాబట్టి, దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి దేవునికి సాధ్యము అంటాడు. అంటే దేవుని ఆత్మ మనలో ఉండడం ద్వారా దేనినైనా మనము జయించగలుగుతాము, దేనినైనా మనం పొందుకోగలుగుతాము. పరలోక రాజ్యానికే మనం వారసులుగా చేశాడు దేవుడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేసినటువంటి దేవుడు మనం ఈ లోకంలో అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇస్తాడు. అంటే మనము నమ్మి ఎప్పుడైతే